కావలి పట్టణంలో విష్ణాలయం భక్తులతో కిక్కిరిసింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి బారులు తీరారు. మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి ఉత్తర ద్వారం దగ్గర తెల్లవారుజామున దర్శనమిస్తాడనేది భక్తుల నమ్మకం. దీంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని తెలిపారు. ఆ మహావిష్ణువును దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహం పొంది అంతా శుభం కలుగుతుందని తెలిపారు. మనోజ్ ఉన్నట్టు సార్ లేటుగా వచ్చారు నిన్న వస్తాను విజయాన్ని కావలి పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ సమేత శ్రీకాంత స్వామి వారి వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ కూడా తమ యొక్క కోరికలు తీర్చడానికి అనువైనటువంటి ప్రదేశంగా ఈ ముక్కోటి ఏకాదశిని చెప్పడం జరిగింది. ఈ ముక్కోటి ఏకాదశిలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా అందరికీ కూడా దర్శనమిస్తారు. ఆ దర్శన భాగ్యం వలన భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వటమే కాకుండా వారందరూ కూడా మన ప్రజలందరూ కూడా చాలా కష్టకాల నుంచి తొలగిపోయి వారి యొక్క ఈతి బాధల నుంచి కూడా తొలగిపోయి సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ ఉత్తర ద్వార దర్శనం పెట్టారు. ఈ ఉత్తర ద్వార దర్శనం వలన మనకి విముక్తి కలగడమే కాకుండా జన్మలకు కూడా భక్తిభావం కలిగి అందరిలోనూ స్వామి యొక్క కృప కలగాలని, అందరూ బాగుండాలని, లోకశాంతి కోసం, లోక కళ్యాణార్థం కోసం ముక్కోటి ఏకాదశి జరుపుకుంటున్నాం. దీనివల్ల భక్తులందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో, సర్వ సౌభాగ్యాలతో, దేశమంతా కూడా సర్వ సౌభాగ్యాలతో జిల్లాలని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్,
ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జీఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.